హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మంచి బర్త్‌డే వీడియో అయితే తీసుకొచ్చానన్నమాట మీ ముందుకి. ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది. మీ ఫోటోస్‌తో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. నేను మధ్యలో మ్యూట్ ఎందుకు పెడతానంటే కాపీరైటింగ్ ఇష్యూస్ వస్తాయని. అలాగే మనకి ఫుల్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ లింక్ అలాగే ఇన్‌స్టా లింక్ అయితే ఇస్తాను. అక్కడ కూడా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. వీడియో అయితే చూసుకోండి ఎలా వచ్చిందో. ఇప్పుడు డెమో చూడండి. వీడియో అయితే చూసారు కదా, మనకి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన బీట్ మార్క్ అలాగే షేక్ ఎఫెక్ట్ని అయితే ఇంప్రూవ్ చేసుకోండి. అలాగే ఫాంట్ కూడా ఇచ్చానమాట. అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. ఫాంట్ అయితే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనకు వస్తుంది అనమాట. ఈ విధంగా గ్రూప్స్ అలాగే ఫోర్త్ బర్త్డే వీడియోస్ అన్ని 3 వస్తుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తుంటే ఇక్కడ మనకి గ్రూప్ 1 ఉంది కదా, ఆ గ్రూప్ 1 అని సెలెక్షన్ చేసుకోండి. తర్వాత కింద ఎడిట్ గ్రూప్ ఉంటుంది, ఆ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈడ గ్రూప్ అండ్ మార్క్ 1 ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో వస్తుంది, ఆ ఫోటో అట్నే ఉంచండి. మళ్ళీ ఏం చేస్తారంటే మీరు మీ ఫోటో ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీదకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. మీ యొక్క ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో యాడ్ చేసుకోండి. మీ ఫోటో నేను చెప్పేది, నేను మామూలుగా అయితే ఈ ఫోటో చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే ఆ ఫోటో ఒక సైజు వచ్చే వరకు అయితే ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని అయితే కిందకి తీసుకురండి. ఈ విధంగా కిందకి తీసుకొస్తే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ లాస్ట్ ఎక్కడైతే ఉందో అది ట్రిమ్ చేసుకోండి. ట్రిమ్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని అయితే డిలీట్ చేసేయండి. అప్పుడు మనకి కరెక్ట్గా ఈ గ్రూప్లో అనేది ఈ ఫోటో అయితే సెట్ అవుతుంది. అలాగే 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ పైన గ్రూప్ 2 ఉంది కదా, ఆ గ్రూప్ 2ని సెలెక్షన్ చేసుకొని మళ్ళీ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ రెడ్ మార్క్ ఉంది కదా, ఆ గ్రూప్ని సెలెక్షన్ చేసుకోండి. తర్వాత ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫోటో అనేది రొటేట్ అయి ఉంటుంది అనమాట. మళ్ళీ ఇక్కడ ఏం చేయాల్సిన పని లేదు. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద నొక్కండి, మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ సెకండ్ ఫోటో అయితే మీ ఫోటో అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఈ యొక్క గ్రూప్ ఫోటో ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇక్కడ ట్రిమ్ చేసుకోండి. చూసుకోండి నేను ఏ విధంగా చేస్తున్నాను, ఆ విధంగా చూసుకోండి. మళ్ళీ ఈ ఫోటో కిందకైతే తీసుకొచ్చేయండి. లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకురండి. కిందకి తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఈ ఫోటో అయితే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ ఫోటోని అయితే ఏం చేస్తారంటే ఇక్కడ 90 degrees మైనస్ చేయండి. ఇక్కడ చూస్తున్నా కదా 180 అయితే డిగ్రీ మైనస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ నేను ఇందాకలో అయితే కింద తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత ఈ ఫోటోని అయితే డిలీట్ చేసేయండి. డిలీట్ చేసి చూసారు కదా, మనకి ఈ ఫోటో అయితే ఇలా వచ్చింది రొటేట్ అయ్యి. అదేవిధంగా చూసుకుని అయితే మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసండి. ఈ విధంగా అయితే వస్తుంది. చూసుకోండి అడ్జస్ట్ అయిందో లేదో చూసుకున్నప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది కదా, ఈ విధంగా వస్తుంది చూసుకోండి. మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఫోటో ఉంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్లో ఫోటోని సెలెక్షన్ చేసుకున్నాను అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ ఫోటో మీద క్లిక్ చేయండి. మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఇక్కడ స్టార్ సింబల్ మీద నొక్కండి. మళ్ళీ ఇంకొక ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలండి. మీరు ఈ ఫోటో ఉంది, ఈ ఫోటోని యాడ్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే సెట్ అవుతుంది అనమాట. చూసుకోండి ఈ విధంగా. ఈ గ్రూప్లో ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ధనుష్ అనే నేమ్ వస్తుంది అనమాట. ఈ ధనుష్ నేమ్ దగ్గర ఏం చేస్తారంటే దాని మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ ఎడిట్ ఇక్కడ టెస్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీ దగ్గర అయితే అక్కడ మీ యొక్క నేమ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసుకున్నట్టయితే నేను ఈ విధంగా అయితే నేమ్ యాడ్ చేసిన తర్వాత మీకు కింద డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇస్తానని చెప్పాను కదా, ఆ ఫాంట్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే నీట్గా అయితే వస్తుంది అన్నమాట. ఏం చేస్తారంటే మీరు నార్మల్గా ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గ్రూప్స్ మొత్తం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎండింగ్లో ఇక్కడ మీ ఫొటోస్ అనేది ఇంకా నార్మల్గా అయితే యాడ్ చేసుకోండి. ఏం చేస్తున్నాను చూడండి, నేను ఏ విధంగా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ విధంగా ఫోటో అయితే వస్తుంది. 3 dots మీద క్లిక్ చేయండి. ఫిల్ కంపోజిషన్ యారో మీద క్లిక్ చేసి యారో మార్క్ మీదకి ట్రిమ్ చేసుకోండి. ఈ విధంగా అయితే మీరు లాస్ట్ వరకు అయితే మీ ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ పెద్ద ఫొటోస్ అయితే ఉంటాయన్నమాట, ఈ లాంగ్ ఫొటోస్. ఆ ఫోటోని అయితే మీరు సెలెక్షన్ చేసుకోకండి. నేను ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మళ్ళీ 3 dots క్లిక్ చేయండి. ఫిల్ కంపోజిషన్ యారో నొక్కండి, ట్రిమ్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఒక 5 ఫొటోస్ అయితే చిన్నవి ఉంటాయన్నమాట, చిన్న ఫొటోస్. ఆ ఫొటోస్ని అయితే మీరు యాడ్ చేసుకోండి. ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ప్లస్ ఐకాన్ మీద నొక్కండి, మీడియాలోకి వెళ్ళండి. మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ ఫిల్ కంపోజిషన్ యారో నొక్కండి. ఈ విధంగా అయితే ట్రిమ్ చేసుకోండి. ఇక్కడ లాంగ్ వీడియోస్ ఇప్పుడు 2 ఇచ్చానమాట.
లాంగ్ ఫొటోస్. ఆ ఫొటోస్ అట్నే ఉంచేసేయండి. ఏం చేస్తారంటే మీరు 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చిన షేక్ ఎఫెక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నారు కదా, ఆ షేక్ ఎఫెక్ట్ మీద అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ మీద ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే షేక్ ఎఫెక్ట్ మీద ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఈ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి కాపీ లేట్ చేసుకోండి. 1 సెకండ్ బ్యాక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫోటో దగ్గరికి వచ్చేసి ఇందాక మనం ఫొటోస్ యాడ్ చేసాం కదా, ఆ ఫొటోస్ దగ్గరికి ఈ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి కింద పేస్ట్ స్టైల్ ఉంది కదా, దాని పక్కన యారో మార్క్ ఉంది, ఆ యారో మార్క్ని క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఒకటి ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. అప్పుడు మనకైతే ఎఫెక్ట్ అయితే ఇక్కడ చూసుకున్నమాట అయితే మనకి ఎఫెక్ట్ అయితే యాడ్ అయింది. ఈ విధంగా అయితే మనకి పేస్ట్ స్టైల్లోకి వెళ్ళి కలర్ ఆప్షన్ ఒకసారి ఆఫ్ అవుతుంది, తర్వాత పేస్ట్ చేయండి. ఈ విధంగా అయితే మనకి 5 ఫొటోస్కి అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది చూసుకోండి అయితే. సో ఈ విధంగా ఫోటో మీద క్లిక్ చేయండి, ప్లస్ ఐ మీదకి వెళ్ళండి, ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేయండి, పేస్ట్ చేయండి. మనకేం చేస్తారంటే ఇక్కడ రెడ్ మార్క్ మధ్యలో అయితే ఫోటో రావాలి, అంతవరకే ట్రిమ్ చేసుకోండి మీరైతే చూసుకున్నమాట అయితే. మనకి ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేయండి, ప్లస్ ఐ మీద క్లిక్ చేయండి, ఇక్కడ పేస్ట్ స్టైల్ మీదకి క్లిక్ చేయండి, యారో మార్క్ మీదకి అయితే ఇక్కడ ఈ 5 ఫొటోస్కి మాత్రమే ఈ యొక్క ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసి ఏం చేస్తారంటే షేక్ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ 2 ఫొటోస్ ఉన్నాయి కదా, పెద్దదో గ్రూప్ 1 ఫొటోస్, ఇక్కడ లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే ప్లస్ మీద క్లిక్ చేసుకుని కాపీ 3 లేయర్స్ ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారో మళ్ళీ బీట్ మార్క్ను అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మనకైతే ఇక్కడ లాస్ట్లోకి వెళ్ళండి. లాస్ట్లోకి వెళ్ళారు కదా, మళ్ళీ ఇక్కడ మనకి 2 పెద్ద ఫొటోస్ వస్తాయని చెప్పాయి కదా, ఆ ఫొటోస్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి పేస్ట్ 3 లేయర్స్ ఉన్నాయి కదా, ఆ లేయర్ దగ్గరికి అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. అక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ బీట్ మార్క్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీదకి మళ్ళీ 3 చేసుకోండి. 3 చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. మనకి చూసుకున్నట్లయితే ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ 1లోకి వెళ్ళండి. ఇక్కడ గ్రూప్ అండ్ మార్క్ 1 ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫోటో ఉంటుంది, ఆ ఫోటోని అయితే మీ యొక్క ఫోటోని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి, స్టార్ సింబల్ మీద నొక్కండి. ఇక్కడ ఇంకో ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. అదేవిధంగా ఫొటోస్ యాడ్ చేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఏం చేస్తారంటే చూడండి చూపిస్తున్నాను. నేను ఏ విధంగా చెప్తున్నా అయితే మీరు కూడా అదే విధంగా చేసుకున్న మాటైతే మీ ఫొటోస్ అయితే కరెక్ట్గా అయితే వీడియో అయితే సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ వీడియోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఫోటో మీద కింద ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ సింబల్ మీద నొక్కి ఇందాక ఏ ఫోటో అయితే యాడ్ చేసుకున్నారో అదే ఫోటో యాడ్ చేసుకోండి. మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే మనకు కరెక్ట్గా సెట్ అయింది అనమాట. ఇక్కడ వీడియో అయితే చాలా బాగా వచ్చిందంట. మీ ఫొటోస్ కూడా ట్రై చేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ గ్రూప్ అండ్ మార్క్ 1 ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ సింబల్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత ఏం చేస్తారంటే ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. మీ యొక్క ఫోటోస్ యాడ్ చేసుకుని మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది అనమాట, చూసుకోండి. లాస్ట్కి వచ్చేసి ఇంకో ఫోటో ఉంటుంది, ఆ కింద ఫోటో మీద క్లిక్ చేసుకుని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళండి, స్టార్ సింబల్ మీద నొక్కండి. మళ్ళీ అదే ఫోటో ఇందాక ఫోటో యాడ్ చేసుకున్నారు కదా, అదే ఫోటో యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీడియో అయితే సూపర్గా వచ్చిందనమాట. చూసుకోండి. ఈ విధంగా అయితే మనకి ఇక్కడ బర్త్డే వీడియో ఉంది కదా, ఈ బర్త్డే వీడియో ఏం చేస్తానంటే లాస్ట్ వరకు జరుపుకోండి. మీరు చూడండి నేను ఈ విధంగా జరిపాను, ఆ విధంగా జరుపుకుంటే వీడియో అయితే సూపర్గా వచ్చింది. చూసుకున్నమాట అయితే మనకి ఇది బర్త్డే గర్ల్స్ కన్నా బాయ్స్ కన్నా ఇద్దరికైతే ఉపయోగపడుతుంది అనమాట. వీడియో సూపర్గా వచ్చింది. ఒకసారి ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలాగే లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి, మీకు అప్పుడే వీడియో అయితే అర్థమవుతుంది అనమాట. లాస్ట్ ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది మీకు. ఇప్పుడు వీడియో అయితే కంప్లీట్ అయిందన్నమాట. మనకి ఇక్కడ లాస్ట్ పైన సేవ్ బటన్ ఉంది, ఆ సేవ్ మీద క్లిక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ మొబైల్ ఏ క్లారిటీ అయితే వస్తుందో ఆ క్లారిటీ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 100 అయితే వస్తుంది. ఆ 100 పూర్తి కాగానే అయితే కింద సేవ్ బటన్ వస్తుంది. ఆ సేవ్ బటన్ మీద అయితే క్లిక్ చేసుకొని మీ గ్యాలరీకి అయితే సేవ్ అవుతుంది. ప్లీజ్ మనకు కొంచెం సపోర్ట్ అయితే చేసి, అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, కొంచెం మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే వాళ్ళు కూడా వాళ్ళ మొబైల్ చేసుకుంటారు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీకు ఏ వీడియో కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి.